గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో చాలామంది అడుగుతున్నారు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు, మరి ఈసారి మరి దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి లేట్ పట్టేటట్టు అవకాశం ఏమైనా ఉంటుందా సార్ అనేసి. అయితే వాస్తవంగా ఏంటిదంటే మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా ఒక ఆరోహణ పద్ధతిలోనే తీసుకోవాలనేసి ఆరోహణ క్రమంలోనే పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అనుకుంటున్నారు. సో ఇప్పుడు జూన్ 11 వరకు గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసు తేలేంత వరకు మరి గ్రూప్ 2, గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే గ్రూప్ 1 ఏదైతే తెలంగాణలోనే పెద్ద పోస్టు, ఈ పోస్టులు గ్రూప్ 1 వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మిగతా ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నదో దీన్ని భర్తీ చేస్తే దీంట్లో బ్రేకప్ వేకెన్సీ లేకుండా సో అన్నీ కూడా ఫుల్ఫిల్గా చేయవచ్చు. సో దీనికోసము కొంచెం టైం తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే టీజీపీఎస్సీ దీనిని ఈ ప్రక్రియను త్వరగా భర్తీ చేయడానికి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారో ఆ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్కు ఆల్రెడీ అప్పీల్ చేసింది. మరి డివిజనల్ బెంచ్ కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ ఉన్నదో ఇవి అన్నీ కూడా మేము ఇప్పుడే జోక్యం చేసుకోలేము. ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి సింగిల్ బెంచ్ కోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో అది క్లియరెన్స్ అయిపోయిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి ఒకవేళ మీకు అన్యాయం జరిగితే మా దగ్గర రండి అనేసి చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే మరి గ్రూప్ 1 భర్తీ తర్వాతనే ఇప్పుడు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ప్రక్రియ కొనసాగే అవకాశము దాదాపుగా ఎక్కువ కనబడే అవకాశం ఉంది. మరి కొంతకాలం ఆగాల్సిందే సార్ అంటే ఆగాల్సిందే సార్. ఎందుకంటే ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, ఎవరు నష్టపోతారంటే నిరుద్యోగులు నష్టపోతారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక క్రమ పద్ధతిలో ఒకటి ఆరోహణ పద్ధతిలో ఆరోహణ క్రమంలో దీనికి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ అనేది చేస్తారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు సార్, గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు స్టే నేపథ్యంలో ఇప్పుడు ఓ కొత్త చిక్కు వచ్చినట్టు ఉంది. గ్రూప్ 1 పోస్టులతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీపై ఎఫెక్ట్ పడేలా కనిపిస్తుంది. ఈ స్టేని ఎత్తివేసేందుకు ఇటీవల కోర్టు నిరాకరించింది. జూన్ 11 కేసు విచారణ వాయిదా వేసింది. సో ఇప్పటి వరకు స్టే ఉండడంతో గ్రూప్ 1 పోస్టుల భర్తీగా నిలిచిపోయినట్టే ఉన్నటువంటి సమాచారం ఇక్కడ ఉన్నది. మరి ఈ యొక్క ఇక్కడ చూడొచ్చు, వాస్తవానికి పోస్టుల భర్తీలో అవరోహణ క్రమాన్ని మొదట కింది క్యాలెండర్ పోస్టులను నింపి ఇక్కడ చూడవచ్చు, మొదట కింది క్యాడర్ పోస్టులను నింపి ఆ తర్వాతే పై క్యాడర్ పోస్టులను భర్తీ చేయడం పాటిస్తే కింది క్యాడర్ నుంచి పై క్యాడర్ వరకు మొదట కింది క్యాడర్ నుంచి ఆరోహణ క్రమంలో తర్వాత పెద్ద పోస్టులు భర్తీ చేస్తే బ్యాక్లాగ్ అవుతున్నాయనేసి సాధారణంగా మెరిట్ అభ్యర్థులు ఇక్కడ టాపర్లు ఉంటున్నారు. ఉదాహరణకు గ్రూప్ 3 ఉద్యోగాలు మొదట నింపి ఆ తర్వాత గ్రూప్ 2 పోస్టులు నింపితే గ్రూప్ 3 పోస్టులు బ్యాక్లాగ్ అవుతాయి. దీంతో ఆరోహణ క్రమంలో మొదట గ్రూప్ 1 ఆ తర్వాత గ్రూప్ 2 చివరిగా గ్రూప్ 3 పోస్టులను భర్తిస్తే ఆలోచనలో టీజీపీఎస్సీ ఉన్నదనేసి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అండి. మరి మొత్తానికైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రభావం ఇప్పటికీ కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పైన ఎఫెక్ట్ కనపడుతుంది. మరి ఈ ప్రక్రియ అనేది కొంచెం లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ వేసవి సెలవుల్లో కోర్టు యొక్క సమ్మర్ హాలిడేస్ ఉండడం కారణంగా ఈ యొక్క ప్రక్రియ పూర్తి కావాలంటే ఈ హాలిడేస్ అనేది సో కొంతవరకు కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇవి అయిపోయిన అమ్మటే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది అది త్వరగా అవుతుందన్న ఉద్దేశంతో జరుగుతుంది. సో మొత్తానికైతే సార్ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే యథావిధిగా జరుగుతుంది. సో జాబ్ క్యాలెండర్ కూడా మనకు జూన్ ఆర్ జూలైలో వచ్చే అవకాశం దాదాపు ఎక్కువ కనపడుతుంది. కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే స్ట్రాటజీ ఉన్నదో సో దాన్ని మెరుగుపరుచుకుంటూ సో మంచిగా ఉన్నతంగా కొనసాగించాలని కోరుకుంటున్నామండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్